నమస్కారం. మన రోజువారీ అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎలా మారుస్తాయో తెలుసుకునే ఈ క్లినికల్ విశ్లేషణకు స్వాగతం. మీ డాక్టర్గా ఈరోజు నేనొక ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తినడం. అవును, చాలా చిన్నగా కనిపించే ఈ వెల్లుల్లిలో దాగి ఉన్న అద్భుతమైన శాస్త్రీయ వాస్తవాలను ఇప్పుడు మనం కలిసి చూద్దాం. నేరుగా అసలు విషయానికి వద్దాం. క్లినిక్లో నా దగ్గరకొచ్చే చాలామంది పేషెంట్లు అడిగే ఒక కామన్ ప్రశ్న, డాక్టర్ గారు, ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం నిజంగానే శరీరానికి అంత మంచిదా? మన ఇళ్లల్లో ముఖ్యంగా అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే ఈ సాధారణ చిట్కా వెనుక నిజంగానే వైద్యశాస్త్రముందా? ఖచ్చితంగా ఉంది. అదేంటో ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా దీన్ని ఒక మందులా భావిస్తే డోస్ ఎంతుండాలో చూద్దాం. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. 2. కేవలం 2 పచ్చి వెల్లుల్లి రబ్బలు మాత్రమే. ఏ మందైనా సరే సరైన డోస్లో తీసుకున్నప్పుడే అది అమృతంలా పనిచేస్తుంది కదా, ఇది కూడా అంతే. ఆరోగ్య ప్రయోజనాలు కావాలి కదా అని ఎక్కువెక్కువ తినేయకూడదు. అతిగా తింటే వేరే ఇబ్బందులొస్తాయి. కాబట్టి రోజుకు ఖచ్చితంగా 2 రెబ్బలు మాత్రమే మన శరీరానికి అవసరం. డోస్ తెలిసింది. సరే, మరి ఎప్పుడు తీసుకోవాలి? ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఖచ్చితంగా ఖాళీ కడుపుతోనే దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే రాత్రంతా మన జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకునుంటుంది. ఉదయం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లిలోని ఔషధ గుణాలను మన శరీరం స్పాంజ్లాగా చాలా వేగంగా పీల్చుకుంటుంది. అప్పుడే దీని అసలు పవర్ మనకు అందుతుంది. ఇంతకీ ఈ చిన్న వెల్లుల్లిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆ మ్యాజిక్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? అదే అల్లిసిన్. పచ్చి వెల్లుల్లి ఘాటైన వాసనకు, దాని పవర్కి కారణం ఈ సమ్మేళనమే. సాధారణ భాషలో చెప్పాలంటే ఇది మన శరీరానికి ఒక సైనికుడిలాంటిది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు మామూలువి కావు. రోజూ మనకు తెలియకుండానే దాడి చేసే ఎన్నో ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడానికి మన రోగనిరోధక వ్యవస్థకు ఇదొక బుల్లెట్ ప్రూఫ్ కవచంలా మారుతుంది. భలే ఉంది కదా. సరే, అలిసిన్ గురించి తెలుసుకున్నాం. మరి ఇది ఏ ఏ శరీర భాగాలపై నేరుగా ప్రభావం చూపిస్తుందో వివరిస్తాను. ఇదొక పర్ఫెక్ట్ మల్టీటాస్కర్ అనే చెప్పాలి. ఒకే సమయంలో 2 పెద్ద పనులను ఇది హ్యాండిల్ చేస్తుంది. ఒకటి, ఇన్ఫెక్షన్లతో పోరాడి మన ఇమ్యూనిటీని పెంచడం. ఇక రెండోది, ఇంకా ముఖ్యమైనది, మన గుండె ఆరోగ్యం. మన రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కరిగించి బ్లడ్ ప్రెషర్ అనగా బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఉందన్నమాట ఈ డ్యూయల్ యాక్షన్. ఇక మన జీర్ణ వ్యవస్థ విషయానికి వస్తే ఇది చేసే మేలు అంతా ఇంత కాదు. మనలో చాలామంది రోజూ కామన్గా ఇబ్బంది పడే సమస్యలు గ్యాస్, అజీర్తి, అసిడిటీ. ఏది తిన్నా కడుపు ఉబ్బరంగా అనిపించడం. నిజానికి ఉదయాన్నే ఆ 2 పచ్చివెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మన జీర్ణ వ్యవస్థను లోపలి నుంచి సెట్ చేసి ఈ చికాకులన్నింటినీ వదిలించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇదొక న్యాచురల్ బాడీ క్లెన్జర్గా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో, ముఖ్యంగా లివర్లో పేరుకుపోయిన చెత్తను, అదేనండి విష పదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపేస్తుంది. ఎప్పుడైతే టాక్సిన్స్ బయటికెళ్ళిపోయాయో ఆటోమేటిక్గా మన కాలేయం పనితీరు స్పీడప్ అవుతుంది. మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ క్లీన్గా, హెల్దీగా తయారవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసా? ఎలాగో చూద్దాం. సాధారణంగా మన శరీరంలో కొవ్వు కరిగే వేగం ఒక నార్మల్ రేంజ్లో ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే ఈ వెల్లుల్లి మన సిస్టంలోకి వెళ్తుందో అది మన మెటబాలిజంను, అంటే జీవక్రియను బాగా బూస్ట్ చేస్తుంది. దీనివల్ల బాడీలో అదనపు ఫ్యాట్ చాలా వేగంగా కరుగుతుంది. దానికి తోడు పదే పదే ఆకలి వేయకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే న్యాచురల్గా బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారికిది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇన్ని లాభాలున్నాయి కదా అని వెంటనే అందరూ రేపటి నుంచే దీన్ని మొదలుపెట్టేయకూడదు. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ డాక్టర్గా నేనిచ్చే ముఖ్యమైన వార్నింగ్ ఇదే. ఇది అందరికీ ఒకేలా సెట్ అవ్వదు. ముఖ్యంగా కడుపులో అల్సర్లు ఉన్నవారు లేదా తరచుగా తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు దీన్ని డైరెక్ట్గా ట్రై చేయకండి. ముందుగా మీ డాక్టర్ని కలిసి మీ ఆరోగ్య పరిస్థితికి ఇది సూట్ అవుతుందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే ఈ అలవాటును మొదలుపెట్టండి. హెల్త్ విషయంలో ఎప్పుడూ గుడ్డిగా ఏదీ ఫాలో అవ్వకూడదు, రైట్? ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఊహించుకోండి.
కేవలం 2 చిన్న వెల్లుల్లి రెబ్బలు మన ఇమ్యూనిటీని పెంచి, గుండెను కాపాడి, జీర్ణక్రియను ఎంతలా మెరుగుపరుస్తున్నాయో చూశాం కదా. దీన్ని బట్టి చూస్తే మన వంటగది ఒక చిన్న ఫార్మసీ లాంటిదే అనిపిస్తుంది కదూ. అసలు మనం వాడే పోపుల పెట్టెలో ఇంకెన్ని అద్భుతమైన ఔషధ రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఆలోచించండి. ఈరోజు మనం తెలుసుకున్న ఈ విషయాలు మీ డైలీ హెల్త్ రొటీన్కు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. సెలవు.